అధికారంలో ఉన్న దేశాధినేతలను విదేశీ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసి విచారించడానికి వీల్లేదు. చివరకు వార్ క్రైమ్స్కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని కూడా విదేశీ చట్టాలు ఏమీ చేయలేవు. ఇంకా వివరంగా చెప్పాలంటే యుద్ధం పేరుతో హత్యలు అరాచకాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాధినేతలకు కూడా విదేశీ కోర్టులు విచారించడానికి అనుమతి లేనేలేదు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడిన దేశాధ్యక్షులు ప్రధాన మంత్రులను విచారించే అధికారం కేవలం ఇంటర్నేషనల్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. దేశ భద్రత కోసం అధ్యక్షులు కఠినమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో విదేశాలు తమను అరెస్ట్ చేస్తాయేమోననే భయం వాళ్ళని వెంటాడొద్దనే ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ కోర్టు వారికి ఆ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. అలాని దేశాధినేతలు తమకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి, నేరాలు చేయడానికి అనుమతి ఉందని కాదు. ఇక రోమ్ స్టాట్యూట్లోని ఆర్టికల్ 27 ప్రకారం చూస్తే దేశాధినేతలకైనా సరే ఎలాంటి నేరం చేయడానికి వీలేదని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చెప్తోంది. ఇక ఏదైనా ఒక దేశానికి మరో దేశాధినేత తీవ్రమైన హాని చేస్తున్నప్పుడు ఆ దేశాధినేతకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. అది కూడా సభ్య దేశాలు సహకరిస్తేనే సాధ్యపడుతుంది. అంతర్జాతీయ కోర్టు స్థాపనకు కృషి చేసిన దేశాలంతా కలిసి ఒక చట్టాన్ని రూపొందించుకున్నాయి. దాన్నే రోమ్ స్టాట్యూట్ అని అంటారు. దేశాధినేతలకు ఉండే ప్రత్యేక అధికారాలు ఏంటి, అసలు మినహాయింపులేంటి, పరిమితులు ఏమిటనే అంశాలు అందులో చాలా సుస్పష్టంగా పొందుపరిచారు. ఒక దేశాధినేతను మరో దేశాధినేత టచ్ చేయకూడదని ఇంటర్నేషనల్ కోర్టు చెప్తోంది. కానీ అమెరికా చట్టాలు మాత్రం అందుకు కొంత విరుద్ధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అమెరికాలో 1886 నాటి పాతకాలం చట్టాలని అనుసరిస్తున్నారు. అమెరికా చట్టం ప్రకారం వేరే ఏ దేశానికి చెందిన అగ్ర నేతలనైనా సరే అమెరికా గడ్డపైకి తీసుకొచ్చి విచారణ జరిపేందుకు ఆస్కారం ఉంది. వేరే దేశాధినేతను విచారణ కోసం అమెరికా తీసుకొచ్చేందుకు వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టు నిబంధనలను పాటించారా లేక ఉల్లంఘించారా అనేది అమెరికా చట్టం దృష్టిలో అంత ముఖ్యం కానే కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే అమెరికా ఏదైనా వేరే దేశాధినేతను అరెస్ట్ చేసి విచారణ జరపాలని డిసైడ్ అయితే ఏ రకంగానైనా తమ పని పూర్తి చేస్తుంది. అది కిడ్నాప్ అయినా కావచ్చు, లేదా సర్జికల్ స్ట్రైక్స్ అయినా కావచ్చు. సరిగ్గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో కూడా అదే జరిగింది. 1961 నాటి వియన్నా ఒప్పందం ప్రకారం నేరాలకు పాల్పడే దేశాధినేతలను ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. మనం ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్టుగా ఏ దేశాధినేతకైనా మరో దేశానికి హాని చేసే అధికారం లేనేలేదు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ అరెస్ట్ విషయంలో అమెరికా ఇదే ప్లాన్ వాడుకుంది. అలాగే దాన్ని పావుగా ఉపయోగించుకుంది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మదురోను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ అమెరికాకు డ్రగ్స్ సప్లై చేస్తూ తమ దేశాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇక నికోలస్ను తాము వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించడం లేదని ప్రకటించారు కూడా. అంతటితో సరిపెట్టుకున్నారా అంటే సరిపెట్టుకోలేదు. మదురోను ఫారెన్ టెర్రరిజం ఆర్గనైజేషన్కి అధినేతగా పిలవడం మొదలుపెట్టారు. అలా నికోలస్ మదురోను ప్రపంచం దృష్టిలో అమెరికా ప్రయోజనాలను దెబ్బ కొట్టేందుకు కుట్ర పన్నుతున్న డ్రగ్స్ సప్లయర్గా చిత్రీకరించే ప్రయత్నం మొదలుపెట్టారు. అలా చేయడం వల్ల తాము అరెస్ట్ చేయాలనుకుంటున్న వ్యక్తి వెనిజులాకు అధ్యక్షుడు కాదు, ఒక పెద్ద క్రిమినల్ అని ప్రపంచం ఎదుట దోషిగా నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదంతా విన్నాక మదురో అరెస్ట్ ఓవర్ నైట్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాదు, గత 6 ఏళ్లుగా అమెరికా పక్కాగా ప్లాన్ గీసి మరీ ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ అని ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. నికోలస్ అరెస్ట్ అమెరికా దృష్టిలో మాత్రమే లీగల్ అవుతుంది, కానీ ఇంటర్నేషనల్ కోర్టు చట్టాల ప్రకారం చూస్తే చట్టబద్ధం కానే కాదు. అయితే ఇందులో అమెరికా తమ ఎత్తుగడలను నెగ్గించుకునేందుకు ఒక పావును వాడే అవకాశం ఉంది. అదే రెట్రో యాక్టివ్ కన్సెంట్. అంటే ఇప్పుడు వెనిజులాలో డెల్ఫీ రోడ్రిగ్స్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తమ అధ్యక్షుడు నికోలస్ అరెస్ట్ సబబేయని అంగీకరిస్తే అమెరికాకు తమ పని సులువవుతుంది. దీన్నే రెట్రో యాక్టివ్ కన్సెంట్ అంటూ ఉంటారు. వెనిజులాలో ఒకసారి కొత్త ప్రభుత్వం ఈ రెట్రో యాక్టివ్ కన్సెంట్ ఇచ్చిందంటే ఇప్పటి వరకు వెనిజులా దృష్టిలో మదురో అబ్డక్షన్గా ఉన్న కేసు కాస్త ఎక్స్ట్రాడిక్షన్గా మారిపోతుంది. మరింత విపులంగా చెప్పాలంటే మదురోను అమెరికా అపహరించలేదు, తామే ఇష్టపూర్తిగా అమెరికాకు అప్పగించామని వాళ్ళు అంగీకరించినట్లు అవుతుందన్నమాట.
ఇంటర్నేషనల్ కోర్టులో కానీ లేదా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలవకుండా చేతికి మట్టి అంటకుండా పని పూర్తి కావాలంటే అమెరికా ఈ దారిని ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనిజులాలో డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆ పని చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే వెనిజులా కొత్త అధ్యక్షులుగా డెల్సీ స్పందిస్తూ మదురోను సురక్షితంగా తమకు అప్పగించాలని అమెరికాను డిమాండ్ చేశారు. అంతేనా? మదురో అరెస్ట్ విషయంలో అమెరికాపై పోరులో వెనిజులా ఒంటరి కాదు. భారత్, చైనా, రష్యా, ఇరాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు అమెరికా వైఖరిని ఖండిస్తూ వెనిజులాకు అండగా నిలిచాయి. అందుకే వెనిజులాలో కొత్త ప్రభుత్వం అమెరికా చెప్పినట్టుగా వినే అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక ఇదంతా ఇలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాకు నష్టం చేకూరేలా ఎవరు వ్యవహరించినా వారికి ఇదే గతి పడుతుందని వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా మెక్సికో, ఇరాన్, గ్రీన్లాండ్, కొలంబియా, క్యూబా దేశాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. ట్రంప్ తరువాత టార్గెట్ కూడా ఈ దేశాలే అని ఆయన మాటలే చెబుతున్నాయి.